ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్లైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో పనులు ప్రారంభమయ్యాయి. అసలు టీఏపీఐ పైప్లైన్ అంటే ఏంటి? సుమారు $10 బిలియన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల భారత్కు కలిగే లాభం ఏంటి? ఈరోజు వెట్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో టీఏపీఐ పైప్లైన్ అనేది తుర్క్మెనిస్తాన్లోని గల్కినిష్ గ్యాస్ ఫీల్డ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశాలకు సహజ వాయువును రవాణా చేయడానికి రూపొందించిన ఒక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. 1814 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఈ పైప్లైన్ ప్రతి సంవత్సరం దాదాపు 33 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును రవాణా చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 30 ఏళ్ల కాలంలో ఆఫ్ఘనిస్తాన్కు 5%, భారత్, పాకిస్తాన్లకు చెరో 47.5% గ్యాస్ సరఫరా చేస్తుంది. ప్రాంతీయ సహకారం మరియు స్థిరత్వాన్ని పెంపొందించే సామర్థ్యం ఉందన్న ఈ పైప్లైన్ను పీస్ పైప్లైన్ అని కూడా పిలుస్తారు. 1990లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ 2003లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ మద్దతుతో గణనీయమైన పురోగతిని సాధించింది. టీఏపీఐ పైప్లైన్ కంపెనీ లిమిటెడ్ ఈ పైప్లైన్ నిర్మాణం మరియు నిర్వహణకు బాధ్యత వహిస్తోంది. అటు పర్యావరణ పరంగా, ఇటు ఆర్థిక పరంగా ఈ పైప్లైన్ చాలా కీలకం. బొగ్గు ఆధారిత శక్తితో పోలిస్తే ఈ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ పైప్లైన్ అందుబాటులోకి వస్తే బొగ్గుపై ఆధారపడుతున్న భారత్కు ప్రత్యామ్నాయం దొరికినట్లే. దీని ద్వారా నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ చేరుకోవడం ఈజీ అవుతుంది. ఇంధన సరఫరాను పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి ఈ పైప్లైన్ సహాయపడుతుంది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే మధ్య ఆసియా ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ చాలా ప్రభావం చూపించనుంది. ఇరాన్, రష్యాల సపోర్ట్ ఉన్న ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్లైన్ కు వ్యూహాత్మక కౌంటర్ గా యుఎస్ ఈ పైప్లైన్ ను చూస్తుంది. ఇక మధ్య ఆసియా దేశంలో చైనాకు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్న వేళ ఈ ప్రాజెక్ట్ తో భారత్ కూడా చైనాకు పోటీగా నిలవవచ్చు. ఈ ప్రాజెక్ట్ మధ్య దక్షిణాసియా దేశాల మధ్య సహకారాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ పైప్లైన్ తో భారతదేశానికి తుర్క్మెనిస్తాన్ కీలకమైన ఇంధన భాగస్వామిగా కూడా మారుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవడం అంత సులభమేమీ కాదు. ఇది ఎక్కువ భాగం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. అక్కడ రాజకీయ అస్థిరత, సంక్షోభం వంటి కారణాల వల్ల ఇప్పటికే ఆలస్యమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితులు కూడా దీనికి ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇంత భారీ ప్రాజెక్టుకు తగిన నిధులు సేకరించడం కూడా కష్టమే. ఆసియన్ డెవలప్మెంట్ ఫండ్ కొంత భాగాన్ని అందించినా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించవలసిన అవసరం కూడా ఉంది. ఈ సవాళ్లను దాటుకుని తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్లైన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పాలి. మరి ఈ టీఏపీఐ పైప్లైన్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.